గొప్ప దేవా, ఎందుకు నాయన మమ్మల్ని ఇంతగా ప్రేమించావు? ఎందుకు నాయన ఇంతగా ప్రేమిస్తున్నా? ఎందుకు ఇంత కనికరం? ఎందుకు ఇంత కృప? ఎందుకు ఇంత దయ? ఎలా క్షమించగలిగావు నాయన ప్రభువా మమ్మల్ని? చీకటిలో ఉన్నా కూడా గాఢాంధకారపుల్లో మేము సంచరిస్తున్నా మమ్మల్ని వెతుక్కుంటూ అంధకారంలోకి వచ్చావు నీ వెలుగులోకి నడిపించడానికి. ఆయన తండ్రి, ఉదయకాల సమయంలో నీ పాదముల చెంత చేరి ఉన్నాము నాయన ప్రభు. నీ పరిశుద్ధమైన వాక్యము వేరుటకు చేరి ఉన్నాము సంఘముగా. మాతో మాట్లాడు యేసయ్య, మాతో మాట్లాడు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడితే చాలు, మా జీవితాలు బాగుపడతాయి, కట్టబడతాయి నీ మాట ద్వారా. నీ వాక్యము సజీవమైనది, బలమైనది నాయన. నాయన అద్భుతమైన కార్యములు చేయగలిగే శక్తి కలిగిన వాక్యము నాయన. నాయన దాన్ని మా హృదయ లోతుల్లో విత్తుకునే కృపని ఈ దినం మాకు దయచేయమని మేము బ్రతిమాలుకుంటున్నాం ప్రభు. నాయన దాన్ని సాతానుడు దొంగలింపకుండా విన్న వాక్యముని మేము భద్రంగా మా హృదయంలో దాచుకున్న కృప, జ్ఞానం, వివేచనను మాకు దయచేయమని నాయన తండ్రి, మంచి నేల మీద నీ వాక్యము పడులాగా మా హృదయాన్ని మేము సమర్పించుకుంటున్నాం, నీకు సిద్ధపరచుకుంటున్నాం నాయన. వాక్యముని మేము స్వీకరించు మేము సిద్ధముగా ఉన్నాం ప్రభు. మమ్మల్ని నడిపించుకోండి నాయన. నా నోటిని నీ బోరగా వాడుకో ప్రభు. ఏ అబద్ధపు మాట, వ్యర్థమైన మాట నా నోటిలో నుండి రానివ్వకుండా ప్రభువా నాయన, నా పెదాన్ని నీ అగ్నితో కాల్చు ప్రభు. ఈ అసత్యమైన మాట నా నోటిలో నుండి రానివ్వకుండా నన్ను కాచి కాపాడి నడిపించమని నేను బ్రతిమాలుకుంటున్నాను. ఎందరో నాయన ప్రభువా ఈ మాటలు వింటున్నారు కాబట్టి నాయన, వట్టి మాటలుగా కాకుండా వారి జీవితములు మార్చగలిగే మాటలుగా ఈ దినము నా నోటిలో ఆ మాటల్ని ఉంచమని నేను బ్రతిమాలుకుంటున్నాను. ఈ గొప్ప దినము మరొక్కసారి నీ పునరుత్థాన దినంలో మేమందరం ఈ విధంగా కూడి నేను ఆరాధించి స్తుతించి నీ వాక్కు పరిచర్యలో పాల్గొనే కృపని మాకు దయచేసినందుకు నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నీ పాదము చెంత సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మీ కిరువినయంతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానాలు ఎంతమందికి గుర్తున్నాయి? దేవుడిచ్చిన వాగ్దానాలు 3 వాగ్దానాలు ఏమిటి చెప్పాలి? కీర్తి, ఘనత, పేరు. నిశ్చయముగా ఈ సంవత్సరం మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిస్ ఇస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండంలోని 4వ అధ్యాయంలోని 25వ వచనం నుండి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. మైక్ చూడండి. పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి మీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబో దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశము. అక్కడ యోర్దాన్ అని ఉంది, కానీ ఇక్కడ మన జీవితంలో మన భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి ఆ యోర్దాను బదులుగా యాక్చువల్గా ఈ లోకము నుండి మనము దాటి పరలోకానికి ఏమాత్రము వెళ్ళలేము. చూడండి, సహజంగా ఏమైపోతుంది అంటే తల్లిదండ్రులు చేసే మొట్టమొదటి పొరపాటు, వారి జీవితము దేవునికి సమర్పించుకోరు. వారు నడవవలసిన త్రోవలో నడవరు. వారి పిల్లలు మాత్రం దేవుని త్రోవలో నడవాలని ఆశిస్తారు. వారు నడవకుండా వారి పిల్లల్ని నడవాలని ఆశ కలిగి ఉంటే అది అసాధ్యం. దేవుడు అంటున్నాడు, మీకు పిల్లలు వచ్చిన తర్వాత, మీరు భూమిలోని స్థిరపరచబడిన తర్వాత, మీరున్న ప్రాంతంలో స్థిరపరచబడిన తర్వాత, మీరు దేవుడిని విడిచి మరి ఇంకొక దేనినైనా మీరు పూజించిన ఎడల, మీ పిల్లలకి వాటి విషయంలో మీరు నేర్పించని ఎడల మీరు బొత్తిగా నశించి పోతారు. అమ్మ, నిన్న నేడు నిరంతరము చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలు తిరుగుబాటు చేయడానికి కారకులు ఎవరు
చెప్పాలి. తల్లిదండ్రులతో నేను మాట్లాడుతున్నా. మీ పిల్లలు లెక్క మీ పిల్లల దగ్గర నుంచి దేవుడు అడగడు. తల్లిదండ్రులుగా మీరు ఏం చేశారు మీ బిడ్డలకి అని అడుగుతాడు దేవుడు. ఏ మార్గంలోని మీరు నడిపించారు, ఎలాంటి మార్గదర్శకులుగా మీరున్నారు. తల్లిదండ్రులు మొట్టమొదటిగా ఏం నేర్పిస్తారంటే, నాన్న స్కూల్కి వెళ్ళు, నాన్న బాగా చదువుకో, నాన్న డాక్టర్ కా, నాన్న ఇంజనీర్ అవ్వు, నాన్న బిజినెస్ మ్యాన్ అవ్వు, నాన్న పరిశుద్ధుడిగా జీవించు అని చెప్పటము నేను ఏ తల్లిదండ్రుల నుంచి వినటం మానేశాను. ఎంతసేపు వాడు బిడ్డ ఒక మనీ మేకింగ్ మిషనే కావాలి. మనీ మేకింగ్ మిషన్ అయితే వాడు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తాడు? వాడు దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తాడు? నువ్వు కన్నది నీ బిడ్డని డబ్బుల కోసమా? డబ్బులు సంపాదించడం కోసమా నీ బిడ్డని నువ్వు కని లోకంలోకి తీసుకొచ్చు? అందుకని బహుమానముగా దేవుడు నీకు నీ కుమారులు కుమార్తెలు ఇచ్చాడా? ఎంత నిమిత్తం ఇచ్చాడు దేవుడు నీకు? వారు నడవవలసిన త్రోవలో మీరు నడిపిస్తారని బాధ్యత కలిగిన తల్లిదండ్రులని మిమ్మల్ని నమ్మి దేవుడు మీకు బిడ్డలని ఇస్తే వారిని మనీ మేకింగ్ ఏటీఎం మిషన్లుగా మీరు మార్చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం! అందుకోసమా మీరు కన్నది? వ్యర్థమైంది కనటం అలాంటప్పుడు బిడ్డల్ని. అలాంటప్పుడు బిడ్డలు కనకపోవటమే మేలు. నానా ముందు దేవునికి అనుకూలమైన జీవితము నువ్వు జీవించు అని నేర్పించండబ్బా. ఈ లోకమంతా పొందుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే దానివల్ల ఏమైనా లాభం ఉందండి మీ బిడ్డలకి? మీరే చెప్పండి అమ్మా. మీరు ఎందుకు కన్నారు? ఎందుకు ప్రార్థన చేశారు పిల్లల కోసం? దేవుడు అందుకని అంటున్నాడు, మీరు స్థిరపరచబడిన తర్వాత పిల్లలు కని మీ పిల్లలు కన్న తర్వాత వారు కానీ వేరే వాటిని పూజించడం ప్రారంభిస్తే మీరందరూ పరలోకానికి వెళ్తారా? ఏమవుతారంట? బొత్తిగా నశించిపోతారంట. ఎంత దౌర్భాగ్యం అంటే మనం పిల్లల్ని కన్నది వారి జీవితాల్ని నాశనం చేయడానికి కన్నామని కొన్నిసార్లు అనిపిస్తారండి. బిడ్డల్ని కంటున్నది తల్లిదండ్రులు వారిని నాశనం చేయడానికే కంటున్నారు, కానీ వారి జీవితాన్ని బాగు చేయడానికి అని మాత్రం నాకు అనిపించడం లేదు. తప్పుగా అర్థం చేసుకోకండి, ఇందులో వాస్తవం ఉందండి. వాడు అంత చదువుకొని ప్రయోజకుడై దేవుడు లేకుండా వాడు ఏం చేస్తాడండి చెప్పండి? ధనవంతుడు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, ఆజ్ఞలు పాటిస్తున్నాను, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న తర్వాత నా దగ్గరికి రా అన్నాడా? చెప్పండి, సంఘం మాట్లాడాలి ప్లీజ్. తల్లిదండ్రులు మీ పిల్లలకి నేర్పించండి చిన్న వయసులో, నాన్న ఈ లోకంలో ఏది పొందుకోపోయినా దాని గురించి నేను భయపడటం లేదు, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టవద్దు నాన్న, దేవుణ్ణి మాత్రం నువ్వు విడిచిపెట్టకుండా జీవించు నాయన. నువ్వు ప్రయోజనం అవుతావో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే అన్నిటిలో నీకు విజయాన్ని ఇస్తాడు ప్రభువా. నేర్పించండి అమ్మా చిన్న వయసులో. ఎందుకు తిరుగుబాటు చేస్తారు బిడ్డలు? మంచి ఉదాహరణ ఎవరండి? దావీదు. మన పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా పెంచాడు దావీదు తన బిడ్డని కదా. అన్ని ఉదాహరణలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినా కూడా చూడండి, ఆఫ్టర్ యూ హ్యావ్ హ్యాడ్ చిల్డ్రన్ and grandchildren and have lived in the land a long time, if you then become corrupt and make any kind of idol, doing evil in the eyes of the Lord your God and arousing his anger, I call the heavens and the earth as witnesses against you this day, that you will quickly perish from the land that you are crossing the Jordan to possess. మీరు స్థిరపరచబడ్డారు, మీరు ఉద్యోగాలు చేసుకున్నారు, సంపాదించుకున్నారు, దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చారు. ఏమిటి మీరు చేసిన ఉద్యోగం వలన మీకు సంతోషం కలిగిందా? చెప్పండి, తృప్తి కలిగిందా? మీరు సంపాదించిన దాని వల్ల మీకు సంతోషం సమాధానం ఉందా? చెప్పండి. మీకు లేనిదే మీ బిడ్డలకి కావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు ఉద్యోగాలు చేసి శ్రమపడి అన్ని చేసిన తర్వాత కూడా మీకు అంటే పని చేయొద్దని మాత్రం అనటం లేదండి. పనిని దేవుడుగా
ఈ సమాజం ఏం నేర్పిస్తుంది అంటే వర్క్ ఈజ్ వర్షిప్. ఎవడు చెప్పాడండి? హౌ కెన్ వర్క్ బి వర్షిప్? ఓన్లీ వన్ కెన్ బి వర్షిప్. ఇట్ ఇస్ అవర్ లార్డ్ అండ్ గాడ్. యువర్ వర్క్ షుడ్ నెవర్ బికమ్ వర్షిప్ ఇన్ యువర్ లైఫ్. చదువుకుందాము. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదు. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలి ఉందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. వెతుకుడి. నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుణ్ణి తిరిగి వెతికినప్పుడు అంట దేవుడు చెప్పాలి. దొరుకుతాడా దొరకడా? చెప్పండి. ఇప్పుడు కొత్త నిబంధనలోని ఒక పారబుల్ ఉంటుందండి. 10 సిల్వర్ కాయిన్స్, 10 నాణ్యములు. ఆ స్త్రీ 2 నాణ్యాలు పోగొట్టుకున్నప్పుడు ఏం చేస్తుందండి? తన చేతిలో ఒక చేతిలో దివిటీని పట్టుకుంటుందంట, ఇంకొక చేతిలో ఏం పట్టుకుంటుందంట? చీపుర్ని పట్టుకుంటుందంట. చీపుర్ని పట్టుకొని ఏం చేస్తుందంట? పడిపోయిన ఆ నాణ్యములు చెప్పండి ఇల్లు ఉడిచి దొరికేంత వరకు వెతుకుతాది. అందులో సారాంశం ఏంటో తెలుసా? 10 ఆజ్ఞలు 2 పోయాయంట తన జీవితంలో నుండి. అవి తిరిగి పొందుకోవటానికి ఆమె ప్రయాసపడుతుంది. ఏమి పట్టుకుంది? దివిటి. నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది, నా పాదమునకు దీపమై ఉన్నది. దేవుని వాక్యమే దివిటి. పోగొట్టుకున్నవి వాక్యము ద్వారానే తిరిగి నువ్వు పొందుకోగలుగుతావు. 10 నాణ్యములు. 10 silver is righteousness. Silver denotes what in Bible? Righteousness. సో దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో ఏదైనా మీరు కోల్పోతే, వాక్యానుసారంగా ఏదైనా లేకపోతే వాక్యములో వెతకండి, చదవండి. కోల్పోయినది మీకు ఖచ్చితముగా దొరుకుతుంది. వెతకండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వెతకండి, దేవుడే మీకు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. చదువుకుందామమ్మా. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏంటంట? కనికరము కలిగిన వాడంట. నీ అంత్య దినములలో అంట. చూడండి, అప్పుడు దాకా కనికరము కలిగి ఉంటాడంట దేవుడు. నువ్వు మరణించే వరకు. అమ్మ, మరణించిన తర్వాత కనికరము ఏమాత్రము ఉండదు. బ్రతుకున్నంత వరకే మనిషి మీద కనికరము, కృప, దయ ఏదైనా ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత ఏ కనికరము, ఏ దయ, ఏ క్షమాపణ వర్ధిల్లదు. ఎందుకంటే ఒకసారి తీర్పులోకి నడిపింపబడిన తర్వాత కనికరం పనికిరాదు. అక్కడ నువ్వు ఎంత ఏడ్చినా కూడా ప్రభువా అయిపోయింది, నీకు ఇచ్చిన సమయం, బ్రతుకు దినముల్లో నీకు ఇచ్చిన సమయం నువ్వు వృధా చేసుకున్నావు. కాబట్టి నేను చూపించవలసిన కనికరము నేను చూపించాను. కాబట్టి ఇప్పుడు నేను న్యాయమైన తీర్పును నేను తీర్చాలి. నేను మారను. ఇవి నా కట్టడలు, ఇవి నా పద్ధతులు. దేవుడు అంటున్నాడు, నీ అంత్య దినముల వరకు నీ మీద నేను కనికరము ఉంచుతాను. ఎంత గొప్ప కనికరమో ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఒక పక్కన దొంగ, రెండో పక్కన మరొక దొంగ, కుడి పక్కన ఒక దొంగ, రెండో పక్కన మరొక దొంగ. ఆయన చచ్చిపోతున్నప్పుడు, అంత్య దినములో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభువా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఎంతగా కనికరించాడు దేవుడు తనని చూచి. చిచ్చి, ఇంత దౌర్భాగ్యుడివి నువ్వు, ఇంత పాపిష్టి వాడి నువ్వు అని చెప్పి తృణీకరించలేదు, త్రోసివేయలేదు. ఆ దొంగని చూచి వాడు చేసిన అప్పటి వరకు పాపములన్నిటినీ క్షమించి కనికరించి, నిశ్చయముగా చెప్తున్నాను, నేడు నీవు ఈ దినము నాతో పరదేశిలో. హల్లెలూయా. అంతగా కనికరిస్తున్నాడు దేవుడు. ఆయన కనికరాన్ని మీరు, ఆయన సహనాన్ని పరీక్షించకండి దయచేసి.
దేవుడు అంటున్నాడు, అంచె దినముల వరకు కనికరము నేను చూపిస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకనే అంటాను, చచ్చిపోయేదాకా ఎవరి మీద ఏ తీర్పు మీరు బ్రతుకుండగా తీర్చకండి. అవకాశం ఇవ్వండి తప్పు చేసేవాడికి. దేవుడు ఇవ్వలేదా? పేతురుకి ఇవ్వలేదా? దావీదుకి ఇవ్వలేదా? ఎంతమందికి ఇవ్వలేదండి? అవకాశం ఇవ్వలేదా దేవుడు? ఎంతమందికి ఇవ్వలేదు? బ్రతికున్నంత వరకు మీ ఎడల ఎవడైనా అపరాధము చేసినా, కీడు చేసినా మీరేం చేయాలి? కనికరించి వారిని క్షమించండి. మీరు క్షమించిన దాని ప్రకారము పరలోకముల దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు క్షమించకపోతే పరలోకములో ఉన్న దేవుడు తెలుసు కదా? తెలుసా లేదా? అమ్మా, దేవునికి స్తోత్రం. జ్ఞానులు మీరందరూ. రైట్, చదువుకుందాం. కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు. నిన్ను చెయ్యి విడువడు అంటండి. అమ్మా, ఇలాగా మన తల్లి ఉండదు, మన తండ్రి ఉండడు, మన భార్య ఉండడు, మన భార్య ఉండదు, మన భర్త ఉండరు, మన పిల్లలు కూడా మన చేతులు విడిచి వెళ్ళిపోతారమ్మా ఒకరోజు వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత. డబ్బు సంపాదించుకున్న తర్వాత తల్లిదండ్రులతో నాకు ఇంకేం పని అని చెప్పి చెయ్యి విడిచి వెళ్ళిపోయే బిడ్డలు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడంట, నీ అంచె దినముల వరకు నీ మీద కనికరము చూపించి నీ చెయ్యి విడవకుండా నిన్ను పట్టుకునేవాడు నీకు తోడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రము. అలాంటి దేవుని చెయ్యి మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మాత్రం దయచేసి అనుకోకండి అమ్మా. ఆయన చెయ్యి విడిచిపెట్టి మీరు బ్రతకాలనుకుంటే బ్రతకలేము. ఈ సమాజంలో బ్రతకలేమమ్మా. ఎటు చూసినా మోసము, దౌర్జన్యము, భయంకరమైన మోసాలు జరుగుతున్నాయమ్మా. అందుకని దేవుడు అంటున్నాడు, అంచె దినముల వరకు. దేవుడికి తెలుసు ఆది అంతము గలవాడు, నీ అంతము ప్రారంభము నుండి ఎరిగినవాడు దేవుడు. చెప్తున్నాడు, నా చెయ్యి విడిచిపడితే నీకు సంభవించేవి చాలా భయంకరమైనవి. అందుకని నా చెయ్యి విడవద్దు, నేను నీ చెయ్యి విడవను. అంచె దినముల వరకు నీ చెయ్యి విడవకుండా నువ్వు మారు మనసు పొందే వరకు నీకు కనికరమును చూపిస్తాడు దేవుడు. చాలా ఓర్పమ్మ దేవునికి, చాలా సహనం ఉందమ్మ దేవునికి. ఆయన ఓర్పుని, సహనంని పరీక్షించకండి దయచేసి. అవకాశం ఉంది, సద్వినియోగం చేసుకోండి అవకాశం. రైట్. నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగనా, దీని వంటి వార్త వినబడేనా అని నీవు అడుగుము. చూడండి, ఆకాశము తట్టు కనులెత్తి చూడండి, ఎంత గొప్ప సృష్టికర్త. ఇంత గొప్ప సృష్టి ఎప్పుడైనా ఎవడైనా చేశాడా? చేయగలిగాడా? మనం చూసామా ఇలాంటి సృష్టి మళ్ళీ సృష్టించటం? లేదు కదా. అంత గొప్ప దేవుడు నీ చెయ్యి విడవని అంటున్నాడండి. అంత గొప్ప దేవుడు నీ అంచె దినముల వరకు నీకు కనికరము చూపిస్తానంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. చదువుకుందాం. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్టు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము చేశానా? ఇంతమంది ఈ లోకములో, ఈ భారతదేశములో ఉండగా మిమ్మల్ని ఏం చేశాడంట? ఈ జనముల మధ్యలో నుండి మిమ్మల్ని ఒక జనముగా చేసుకున్నాడంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఎంతండి మన జనాభా సంఖ్య? 1.26 బిలియన్. అంటే 1 billion is equal to how many crores? 100 crores. 126 కోట్ల లక్షలు అనుకుంటాను కదా. 1.26 బిలియన్. అంత జనములోని మీరు ఎప్పుడైనా చూచారండి? అందులోని మనల్ని ప్రత్యేకముగా దేవుడు ఎంచుకున్నాడంటండి. ప్రత్యేకముగా ఎంచబడ్డామంట దేవుని కృపలో. మనం ఎంత ధన్యత పొందుకున్నామండి. ఎంతమందికి ఉందండి ఈ ధన్యత ఈరోజు?
ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఎంతమంది నశించిపోతున్నారు. మనము కూడా అదే పరిస్థితుల్లో ఒకవేళ ఉండుంటే మన జీవితం ఎలా ఉండేది? కానీ దేవుడి, నేను అదే అంటాను, ప్రభువా 1.26 బిలియన్ ఉంటే వై మీ? ఎందుకు ప్రభువా నన్ను? అంతమంది భారతదేశంలో ఉండగా నన్నే ఎందుకు నాయన తండ్రి కనుకరించావు? అన్ని కోట్లాది జనాలు ఉన్నారు ప్రభువా, నన్నే ఎందుకు ప్రేమించావు? నన్నే ఎందుకు నీ సంఘములో నిలబెట్టుకున్నావు? ప్రశ్నించండి, అడగండి. ఏం చూచాడు దేవుడు నాలో? ఏం చూసి కనికరించాడు? ఏం చూసి ప్రేమించాడు? ఈ ఆధిక్యతను నేను పొందుకోవటానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి ఏం చేశాననేమో? ఏమీ చేయలేదు ఈ ఆధిక్యతను నేను పొందుకోవటానికి. అందుకని ఆయనకు రుణపడి ఉన్నాను. జీవిత కాలమంతా ఆయన రుణము చెల్లించినా కూడా నేను ఆయన రుణాన్ని ఏమాత్రము చెల్లించలేదు. చదువుకుందాం 39వ వచనం. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దీర్ఘాయుష్లుగా నీవు ఉండాలంటే నీ దేశంలో నీవు దేవుని ఆజ్ఞలను గైకొను. రెండే ఇచ్చాడండి కొత్త నిబంధనలు. ఏంటివి? చెప్పాలి. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో సేవించు. నిన్ను వలె దానిని కొంచెము మార్చాడు. నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అత్తు విధముగానే ఇతరులను ప్రేమించు. ఎందుకంటే మనం గమనించాలి, మన జీవితాన్ని మనం ప్రేమించడం మానేసాము. కొంతమంది చచ్చిపోదామని ఆలోచిస్తూ ఉంటారు, అంతగా అసహించుకుంటున్నారు వారి జీవితాన్ని. అందుకనే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు ఎలాగో ప్రేమించుకోలేకపోతున్నారు కాబట్టి నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో అదే ప్రేమ ఇతరులకి మీరు చూపించండి. దేవుని ప్రేమ నిజమైనది కాబట్టి నా ప్రేమతో మీరు ఇతరుని, ఎందుకంటే మన ప్రేమలో స్వార్థము తప్ప ఏమయో లేదు. దేవుని ప్రేమలో స్వార్థము లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, లిటిల్ ట్వీక్ చేశాడనమాట, రెన్యూ చేశాడు. ఏం చేశాడు? లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, దట్ ఈస్ ద న్యూ కమాండ్మెంట్ ఐ యామ్ గివింగ్ యూ అంటాడు. చదువుకుందాం. రైట్, నెక్స్ట్. అంతకుముందు ఒకడు పగపట్టక పరాకును తన పొరుగు వారిని చంపినలా చంపిన వాడు పారిపోటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను ఇవతల 3 పురములను వేరుపరచెను. అట్టి వాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవి. చూడండి, ఈ విషయాలు ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్నాం. సిటీ ఆఫ్ రెఫ్యూజ్. రెఫ్యూజ్ ని తెలుగులో ఆశ్రయము రాసుకోండి. ఆశ్రయపురము. దేవుడు చూడండి ఇందులో చాలా గొప్ప విషయాలు తెలియపరుస్తున్నాడండి. ప్రతి ఒక్క పట్టణానికి ఒక పేరు ఉన్నది, ఆ పేరుకు ఒక అర్థం ఉన్నది, దానికి ఒక మీనింగ్ ఉన్నది. దేవుడు ఎందుకు ఆ పట్టణంలో ఆ ప్రకారము వారిని పంపించి ఉన్నారు. సిటీ ఆఫ్ రెఫ్యూజెస్, 6 సిటీ ఆఫ్ రెఫ్యూజెస్ అని రాసుకోండి. 6 పట్టణములు. ఆశ్రయము, ఆశ్రయపురము, పురములు 6 కలిగి ఉన్నాయి బైబిల్లో. ఇందులో మనం ఇక్కడ 3 చదువుతున్నాము. మనము సంఖ్యాకాండములో వెళ్ళినప్పుడు ఆ మిగతా 3 కూడా మనము చూడగలుగుతాం. మొట్టమొదటిది కాదేష్, గలిలియాలోని కాదేష్ ఇన్ గ్యాలిలీ నఫ్తలి అంటాడు. కాదేశు అనగా దాని మీనింగ్ ఏంటో తెలుసా? చెప్పాలి. ఖాదోష్ అంటాం మనం హీబ్రూలో. ఖాదోష్ ఇస్ హోలీ, మీనింగ్ టు బి కాన్సెక్రేటెడ్, hallowed or sanctified. అంటే ప్రత్యేకపరచబడటము, పరిశుద్ధత ఆ యొక్క పట్టణానికి.
శాంక్టిఫైడ్ ని ఏమంటాం తెలుగులో? ప్రతిష్ఠించుట, పవిత్రపరచుట. కాదేశ్కి అర్థం అది. చూడండి, దేవుడు కొన్నిసార్లు మనకి ఒక విధమైన ప్రతి ఆశ్రయపురం ఏదైతే ఉన్నదో దేవుడు ఒక్కొక్కసారి మనల్ని అటువంటి పరిస్థితులకి తీసుకొని వెళతాడు. ఒక సిటీ ఆఫ్ రెఫ్యూజ్ లోకి దేవుడు మనల్ని తీసుకొని వెళతాడు. ఎందుకు తీసుకొని వెళతాడంటే నిన్ను బాగు చేయటానికి, నీకు మరొక అవకాశమును దేవుడు నీకు ఇవ్వటానికి. దేవుడు ఏమిటంటున్నాడంటే కదేశ్ అనే మీనింగ్ ఎందుకు ఇచ్చాడంటే అందులోకి తీసుకొని వెళ్ళి నిన్ను ప్రత్యేకపరచటానికి, నిన్ను పరిశుద్ధంగా తిరిగి లేవనెత్తటానికి, నిన్ను ఆశీర్వదించటానికి కాదేశ్ అని లాంటి పురములోని దేవుడు నిన్ను తీసుకొని వెళతాడు. కొన్నిసార్లు దేవుడు ఏమంటాడంటే వీడు ఇట్లా కాదు, నా మాట వినటం లేదని చెప్పి ఎడారిలోకి ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. ఎడారిలోకి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ తినటానికి ఏమి ఉండదు, త్రాగటానికి ఏమి ఉండదు. అప్పుడు నువ్వు ఎవరికి మొరపెడతావు? ఎవరి గురించి ఆలోచిస్తావు 24 గంటలు? ఇలాంటి పురముల్లోని దేవుడు అప్పుడప్పుడు మనల్ని తీసుకొని వెళతాడండి. ఈ సిటీ ఆఫ్ రెఫ్యూజ్ మన జీవితంలోకి చాలా ప్రాముఖ్యంగా ఉంటాయండి. ఇఫ్ యు అబ్జర్వ్ దీస్ సిటీస్, కొన్నిసార్లు ఈ అనుభవాలు మన జీవితంలో దేవుడు ఇలాంటి ఆశ్రయపురముల్లోకి దేవుడు తీసుకొని వెళ్ళిన సందర్భాలు అనేకులు మనం గమనిస్తాం మన జీవితాల్లో. ఒక సందర్భంలో అంటాడు, నువ్వు ఎప్పుడైతే అనుకోకుండా తప్పు చేసి ఎవరినైనా హత్య చేస్తే ఆ పురంలోకి నువ్వు పారిపోయి దాక్కున్నప్పుడు యాజకుడు బ్రతుకున్నంత వరకు నువ్వు తిరిగి ఆ పురంలోకి, ఆ పట్టణంలోకి రాకూడదు. నువ్వు యాజకుడు చనిపోయిన తర్వాత నువ్వు తిరిగి ఆ పట్టణంలోకి, ఏ పట్టణంలో నుండి పారిపోయావో తిరిగి ఆ పట్టణంలోకి. ఇది ఎవరిని సూచిస్తుందండి? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తుంది. ఇప్పుడు మనము ఈ లోకంలో ఏ విధంగా ఉన్నామంట? యాత్రికులుగా ఉన్నామంట. ఆశ్రయపురంలో మనం బ్రతుకుతున్నాం. we have taken refuge in this world. దేవుడు అంటున్నాడు, నేను మరణించిన తర్వాత తిరిగి రానే ఉన్నప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో మిమ్మల్ని ఇక్కడ నుండి నేను అక్కడికి తీసుకొని వెళ్తాను అని సాదృశ్యముగా దేవుడు ఇందులో మనకి కనపరుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు తప్పు చేసి పాపము చేసి పారిపోయినప్పుడు మిమ్మల్ని ఆ స్థలంలో ఉంచాను. మీరు పాపంలో నా యొద్దకి వచ్చినప్పుడు, మీరు పాపంలో ఉంటే నేను మిమ్మల్ని అంగీకరించలేను కాబట్టి నేను చచ్చిపోయి నా రక్తాన్ని నేను బలిగా నీకు ఇచ్చినప్పుడు, వెల చెల్లించినప్పుడు మీ పాప క్షమాపణ పోతుంది. మీరు తిరిగి పట్టణంలోకి ప్రవేశించగలుగుతారు. ఏదైనా తోటలో ఏం జరిగిందండి? చెప్పాలి. పాపము చేసినప్పుడు ఆ పట్టణంలోకి తిరిగి వెళ్ళలేకపోయాడు. కానీ ఇప్పుడు యాజకుడు చనిపోయాడు కాబట్టి, మళ్ళీ యాజకుడుగా తిరిగి లేచాడు కాబట్టి మళ్ళీ మనం ఎక్కడ ప్రవేశించబోతున్నాము? అదే పరదేశంలో మనము ప్రవేశించబోతున్నాము. అప్పుడు వరకు మనం ఏంటంట? ఈ భూమి మీద ఈ ఆశ్రయపురములో మనము నివసిస్తున్నామంట. అందుకనే మహోన్నతుడును 91వ కీర్తన మొట్టమొదటి వచనము, మహోన్నతుడు చాటున నివసించిన వాడు విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం. we are all taking refuge. మనం అందరం ఒక విధంగా రెఫ్యూజీస్ గా బ్రతుకుతాం. రెఫ్యూజీస్ ఎందుకు పారిపోతారండి? వేరే పట్టణానికి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? చెప్పండి, చెప్పాలి. శిక్ష పడకుండా వేరే పట్టణంకి. సేమ్ థింగ్ అండి. దేవుడు అంటున్నాడు, మీకు శిక్ష పడక మునిపే నేనే వచ్చాను, ఈ శిక్షను నా మీద మోసుకున్నాను, తిరిగి ఒక నూతన పట్టణంలోకి మిమ్మల్ని ప్రవేశిస్తాను. దేవునికి స్తోత్రము. కాదేశ్ మొట్టమొదటికి రాసుకోండి. మొట్టమొదటి ఆశ్రయపురం పేరు కాదేశ్, గలిలీలో ఉన్నది. దానికి అర్థం ఏమిటంటే కాన్సిక్రేటెడ్, హాలోడ్ ఆర్ సాంక్టిఫైడ్. ఇది తెలుగులో చెప్పండి. కాన్సిక్రేటెడ్ ప్రతిష్ఠింపబడినది, పూజింపబడినది, హాలోడ్ ఆర్ సాంక్టిఫైడ్ పవిత్రపరచబడినది. సో దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని పురముల్లోకి తీసుకొని వెళతాడు. ఈ పురము నుండి వేరే పురములోకి ఎందుకు తీసుకొని వెళతాడంటే దేవుడు మనల్ని
పరిశుద్ధపరచటానికి, ప్రతిష్ఠించుకోవటానికి దేవుడు కొన్నిసార్లు మన ఇంటి నుండి, మన ఊరు నుండి మనల్ని వేరుగా ఒంటరిగా తీసుకొని వెళ్ళి మనల్ని ఏం చేస్తాడంట, తనకి తాను ప్రతిష్ఠించుకోవటానికి ఆ యొక్క ఊరిలోకి మనల్ని ప్రవేశింపజేస్తాడంట. రెండోది షెకెము. షెకెం ఈ పేరు కలిగిన వ్యక్తి ఏం చేశాడో బైబిల్లో, మా అమ్మ మీరు చెప్పకండి, రైట్, పెద్దలు మీకు తెలుసు, మీరు చెప్పకండి. ఏం చేశాడు ఎవరైనా చెప్పండి. షెకెం అనేవాడు, షెకెంకి అర్థం ఏమిటో రాసుకోండి. భుజము. షెకెం అంటే భుజము, లేకపోతే త్వరగా లేచే వాడు. ఈ షెకెం అనేవాడు పాపము చేయడానికి త్వరగా లేచాడంట. తన భుజం మీద ఎవరినో ఎత్తుకొని వెళ్ళిపోయాడంట. ఎవరిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు? బైబిల్ చదవటం లేదనమాట. మా వర్షిప్ టీం అయితే అసలు లేదు. ఎవరు చెప్పండి, షెకెం ఎవరు? ఇది పరిస్థితి. యాకోబు కుమార్తె పేరు ఏంటి? ఎవరు పాడు చేశారు దీనాని? షెకెం అనే పాడు చేశారు. ఏం చేశాడంట? లేచి భుజాల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయాడు, పాడు చేశాడు. కానీ చూడండి, పాడు చేసినంత మాత్రాన పెళ్లి చేసుకున్నని మాత్రం అనలేదు. సున్నతి కూడా చేసుకోవటానికి అంగీకరించినా కూడా యాకోబు కుమారులు ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ దేవుడు అలా చెయ్యడమా? దేవుడు ఏమాత్రమో అలా చెయ్యడు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను త్వరగా లేచి నీ అందరినీ, మీ పాపమంతా నా భుజాల మీద నేను మోసుకొని, షెకెములాగా కాదు నిన్ను పాడు చేయటానికి రావటం లేదు, కానీ నిన్ను కాపాడటానికి మాత్రమే త్వరగా లేచి నీ యొద్దకి నేను వచ్చి ఉన్నాను. అందుకనే వేకువ జామునే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? చెప్పండి. షెకెములాగా పాడు చేయటానికి మనం వేకువ జాముని చాలా మంది ఏం చేస్తారు తెలుసంటే, ఉదయాన్నే లేచి ఈరోజు ఏం పిచ్చి పని చేద్దామని ఆలోచనలతో బయటికి వెళ్తారు చాలా మంది. నిన్న రాత్రి ఎవడైనా కీడు చేస్తే ఉదయాన్నే లేచి వాడి సంగతి ఈరోజు చెప్తా. అవునా కాదా చెప్పండి? ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు ఎంతో మంది మన మధ్యలో ఉన్నారండి. దేవుడు అంటున్నాడు, ఇలాంటి పట్టణములో నేను నిన్ను ఆశ్రయపురములో తీసుకొని వెళుతున్నాను. షెకెం అనే పాడు చేయబడిన ఈ యొక్క ఆశ్రయపురము, ఏదైతే నీ జీవితము పాడు చేయబడ్డదో ఈ ఆశ్రయపురములోకి తీసుకొని వెళ్ళి నేను ఏం చేస్తానంటే, నీ భారమంతా నా భుజముల మీద నేను మోసుకొని వేకువజామునే నేను వెళ్తాను. యుద్ధము యెహోవా దే. హోల్ బ్యాక్ అన్నమాట. హూస్ గార్డింగ్ అవర్ బ్యాక్ అండి? సహజంగా స్నేహితులు ఏం చేస్తారు? కొంతమంది మంచి స్నేహితులు ఏం చేస్తారు? ముందు పొడుస్తారా? చెప్పండి. వెన్నుపోటు ఎక్కడ పొడుస్తారు? ముందా వెనకన? సో గాడ్ ఈస్ గివింగ్ us a place to seek refuge. మనల్ని ఎవరిని వెన్నుపోట ఇంకా పొడనివ్వకుండా దేవుడు ఒక పురములోకి తీసుకొని వెళుతున్నాడు. తీసుకొని వెళ్ళి తన భుజాల మీద మోసుకుంటున్నాడంట ఆ పురములో. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు చూడండి, ఇశ్రాయేలీయులని 11 రోజుల మార్గములోని తీసుకొని వెళ్లకుండా దేవుడు ఏం చేశాడంటే తన రెక్కల మీద మోసుకొని వెళ్ళాడంట. వారు చెప్పులు అరగలేదంట, వాళ్ళ బట్ట కూడా చినగలేదంట. ఒక పురములోకి తీసుకొని, ఎన్ని పురాలు దాటారండి వాళ్ళు, ఎన్ని పట్టణాలు దాటారు, కానీ ఏ పట్టణములో కూడా వారికి ఏ కీడు జరగకుండా దేవుడు ఆశ్రయం వారికి కలుగా చేశాడు. షెకెం అనేవాడు ఏం చేశాడండి? పాడు చేశాడు. కానీ దేవుడు అంటున్నాడు, పాడు చేసిన మీ బ్రతుకులని నేను ఒక పురములోకి తీసుకొని వెళ్ళి ఒంటరిగా మిమ్మల్ని అక్కడ ఉంచి ఆ పురములో పాడైపోయిన మీ బ్రతుకులని నేను బాగు చేయటానికి మాత్రమే మిమ్మల్ని ఒంటరి వాడిగా నేను చేస్తున్నాను. అందుకనే అయ్యో నా జీవితం ఒంటరిదాన్ని అయిపోయినాను, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదన్నప్పుడు ఈ మాట జ్ఞాపకము చేసుకోండి. నేను ఎందుకు దేవుడు ఒంటరిగా రప్పించుకున్నాడంటే, నీతోనే దేవుడు మాట్లాడాలని, ఆయన ప్రేమ నువ్వు పొందుకోవాలని. ఏ ఒంటరితనము కాదమ్మా నువ్వు పొందుకోవటానికి దేవుడు నిన్ను ఆ పురంలోకి నడిపించింది.
పాడైపోతున్న నీ జీవితాన్ని తిరిగి నీకు జ్ఞాపకం చేసి నీ జీవితము బాగు చేయటానికి దేవుడు ఆ పురంలోకి తీసుకొని వెళ్ళాడు. షెకెము లాంటి వారు చాలా మంది మీ జీవితంలోకి వచ్చారు, మీ జీవితంలో పాడు చేశారు, కానీ ఒక పురములోకి నేను తీసుకొని వెళ్తున్నాను. ఆ పురములో ఒంటరిగా మీరు నాతోని ఉండి మీ యావత్తు భారముని నా భుజాల మీద నేను మోసుకుంటాను, మిమ్మల్ని ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను. మూడోది చూడండి, మూడోది హెబ్రోన్. హెబ్రోన్ యూదాలోని హెబ్రోన్. యూదా అంటే ఏమిటి, ఎవరైనా చెప్పగలుగుతారా? యూదాకి మీనింగ్ స్తుతి. ఎస్, లెట్ గాడ్ బి ప్రైజ్డ్. దేవుడు స్తుతింపబడును కాక. యూదాకి అర్థం లెట్ గాడ్ బి ప్రైజ్డ్. యహూదా అంటాం మనం. హెబ్రోన్ అంటే బైండ్, టు బైండ్. హెబ్రోన్ అంటే ఏమిటి? బైండింగ్ ని మనం ఏమంటాము? బంధింపబడటానికి. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నిన్ను తన ప్రేమలో బంధింపబడులాగా ఒక పురములోకి దేవుడు తీసుకొని వెళ్తాడు, ఒంటరిగా తీసుకొని వెళ్తాడు. దేవుని ప్రేమతో నిన్ను ఏం చేస్తాడంటే నింపి, హీ విల్ బైండ్ యూ విత్ హిస్ లవ్. ఆ ప్రేమతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు నువ్వు ఏ పురములోకి వెళ్ళటానికైనా నువ్వు సిద్ధముగా ఉన్నావు. నేను ఎప్పుడైతే నా జీవితాన్ని పునరంకితం చేసుకున్నానో తెలుసండి, 6 నెలలు ఇంటి బయట గడప దాటలేదండి. 6 months. ఎవరికి ఎక్కడున్నానో ఏంటో తెలియదు. 6 నెలలు ఉదయం నుండి రాత్రి వరకు వాక్యము, ప్రార్థన, ఏడవటము, పాటలు. 6 నెలలండి, 6 months ఒంటరిగా నేను జీవించాను, ఒక్కడే, ఎవరితో మాట్లాడకుండా. దేవుడు ఆ సమయం నాకు ఏర్పాటు చేశాడు. ఎంతగా నేను వాక్యము ధ్యానించానో అంత ప్రేమని నేను తెలుసుకున్నాను, పొందుకోగలిగాను. 6 నెలలు ఒంటరి వాడిగా దేవుడు ఈ సమాజము నుండి, లోకము నుండి నన్ను వేరు చేసి ఒకటే గదిలో పెట్టాడు దేవుడు. 6 నెలలు. అలాంటి పురములో దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు కొన్నిసార్లు. అమ్మా, మీ ఒంటరితనము మీకు కీడు చేయటానికి కాదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో ఏదో మేలు చేయాలనుకుంటున్నాడు. అందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నేను ఆత్మహత్య చేసుకుంటానని మాత్రం అనుకోకండి. దేవుడు అంటున్నాడు, ఈ పిచ్చి ఆలోచనలు విడిచిపెట్టి నా ప్రేమతో నిన్ను బంధింపాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బైండ్ యు విత్ మై లవ్. ఐ వాంట్ యు టు ప్రైజ్ మీ. అందుకని యూదా పట్టణంలోకి నేను తీసుకొని వెళ్తున్నాను. సో దట్ నువ్వు నాకు స్తుతి ఆరాధనలు ఇచ్చే పురములోకి నేను నిన్ను నడిపించాలనుకుంటున్నా. అందుకని ఒంటరితనము. భార్యాభర్తలు అందరూ ఉండగానే వారు స్పెషల్ ప్రైవేట్ టైం పొందుకోగలుగుతారా? చెప్పండి. హలో చెప్పండి. వీలు కాదు కదా. ఎవరు ఇంటిలో లేనప్పుడు దే హ్యావ్ అ ప్రైవేట్ టైం, 1-to-1. దేవుడు కూడా అందుకనే మనల్ని ప్రత్యేకపరుచుకుంటున్నాడు. ఒంటరిగా ఆయన యొద్దకి మనల్ని రప్పించుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, భర్తగా, నా కాబోయే భార్యగా, ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ. నువ్వు నా కాబోయే వధువి. నువ్వు నాకు సమయం ఇవ్వకపోతే ఒంటరిగా లోకమంతటికి నువ్వు సమయం. ఏ మాత్రం అనుకోకండి, అయ్యో ఒంటరిదాన్ని అయిపోయాను, అయ్యో ఒంటరి వాడిని అయిపోయాను, నా కుటుంబం నన్ను పట్టించుకోవట్లేదు. అమ్మ, దీని వెనకాలంతా దేవుని హస్తం ఉన్నది. నీ ఒంటరితనంలో ప్రతి విషయంలో ఒకవేళ ఓటమి ఫేస్ చేస్తున్నా కూడా దేవుడికి తెలుసు. ఎందుకు నీకు విజయం ఇవ్వటం లేదంటే నువ్వు ఇంకా సిద్ధముగా లేవు కాబట్టి. దేవుడు అంటున్నాడు, హెబ్రోను లాంటి పురంలోకి నేను తీసుకొని వెళ్తాను. యూదా పట్టణంలో ఉన్న హెబ్రోను పురంలోకి నేను తీసుకొని నేను వెళ్తాను. అక్కడ నువ్వు నన్ను స్తుతించులాగా, కీర్తించులాగా, నా ప్రేమతో నిన్ను బంధించులాగా సమయముని నీకు ఇవ్వాలని నేను ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి నేను ఒంటరివాడిగా నా యొద్దకి నేను రప్పించుకున్నాను. ఆ సమయంలో అమ్మ, ఒంటరిగా ఉన్న వారికి మంచి ఆలోచనలు కలుగుతాయి, పిచ్చి ఆలోచనలు కలుగుతాయి. చెప్పండి. ఐడల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. అది పెద్ద దుకాణమే. అది ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు మిస్టర్ వంశీ?
ఒంటరిగా ఉంటే యవనస్తులు అయితే ఒంటరిగా ఉన్నప్పుడే అన్ని పాపిష్టి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. ఎవడు నన్ను చూడటం లేదు, గదిలో నేను ఒంటరిగా ఉన్నాను, ఏ బూత్ సినిమాలు చూసినా, ఎటువంటి పోర్నోగ్రఫీ చూసినా, ఏది చూసినా నన్ను అడిగేవాడు ఎవడు? ఈ హస్తముతో ఏ పాపలు చేస్తే చూసేవాడు, అడిగేవాడు ఎవడు? కానీ దేవుడు ఒంటరిగా నేను పెట్టింది నువ్వు తిరిగి పాపము చేయటానికి కాదు. నేను ఒంటరిగా ఎందుకు పెట్టాడంటే నువ్వు ఆయన పరిశుద్ధతను పొందుకోవటానికి నేను ఒంటరివాడిగా చేశాడు. అందరి నుండి నేను దూరంగా పెట్టాడు, నువ్వు తిరిగి పాపం చేయడానికి కాదు. ఆయన వెలుగులో నువ్వు నడిపింపబడాలి, ఆయన ప్రేమ నువ్వు పొందుకోవటానికి నేను ఒంటరివాడిగా చేశాడు. ఈ రోజు అనేక మంది హాస్టల్స్ లో ఎందుకు ఒంటరివారిగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారంటే దేవుడికి ఒక కారణం ఉంది. దానికి మిమ్మల్ని విడిచిపెట్టేశాడు, మిమ్మల్ని ప్రేమించడం లేదని చెప్పడానికి కాదు, మీతో ఇంకా ఎక్కువ సమయము గడపటానికి. మీ తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడకుండా దేవుడి మీద మీరు ఆధారపడలాగా, ఆయన ప్రేమని పొందుకునేలాగా దేవుడు మిమ్మల్ని కుటుంబం నుండి వేరు చేసి ఇక్కడ తీసుకొని వచ్చాడు ఒక ప్రణాళికతో. అంతేగాని మీరు గదుల్లో నుండి పాపాలు రహస్యముగా పాపాలు చేయటానికి కాదు మిమ్మల్ని ఒంటరిగా దేవుడు నడిపించాడు. నాకు తెలుసు చాలా మందికి ఈ వాక్యం హృదయంలో తాకుతున్నది. ఐ నో a lot of youngsters face a lot of sexual problems. భయంకరమైన చెడు ఆలోచనలు వస్తాయి ఒంటరిగా ఉన్నప్పుడు. అది స్త్రీలకి కానివ్వండి, పురుషులకి కానివ్వండి. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఒంటరిగా ఎవ్వరు లేకుండా ఈ సమయం నేను ఎందుకు ఇచ్చానో తెలుసా? మీరు పాపము చేయడానికి కాదు, నా ప్రేమని పొందుకుంటారు, నన్ను స్తుతిస్తారు. నా ప్రేమని మీరు గైకొన్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత నాకు తిరిగి కీర్తనలు స్తుతులు మీరు సమర్పిస్తారని ఈ ఒంటరి సమయము నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఈ పురములోకి నేను మిమ్మల్ని నడిపించుకొని ఉన్నాను. 4వది బెజేరు. రూబీయులకి ఇచ్చాడు దేవుడు. బెజేర్ అంటే ఏమిటో తెలుసా? ప్రెషియస్ ఓర్ అంటే అమూల్యమైనది. మెచ్యూర్ అంటే తెలుగులో ఏమంటాము? మెచ్యూర్, పరిపక్వత కలిగినది. పురము, ఫోర్ట్రెస్ ఆర్ డిఫెన్స్. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే ఈ లోకంలోని కీడు నుండి మనల్ని తప్పించటానికి దేవుడు ఒక పురం కడతాడు మన చుట్టూ, ఒక ఫోర్ట్రెస్ కడతాడు దేవుడు, ఒక డిఫెన్స్, ఒక బ్యారియర్ క్రియేట్ చేస్తాడు దేవుడు. కొన్నిసార్లు అనుకుంటారు మీరు, నా స్నేహితులు ఎందుకు నన్ను విడిచిపెట్టారు, నేను ఏ తప్పు చేయకుండా నేను ఒంటరి వాడిగా ఎందుకు బ్రతుకుతున్నాను? కొన్నిసార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. నరేష్ ఎక్కడ? అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే. సో దేవుడు ఏమంటున్నాడంటే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఒక మెచ్యూర్ స్టేట్ లోనికి తీసుకొని వెళ్ళటానికి మిమ్మల్ని ఒక పురములోకి ఒంటరిగా తీసుకొని వెళ్తానంటున్నాడు. అందరితో ఉంటే మనకి మెచ్యూరిటీ రాదమ్మా. ఎందుకంటే ఎవరిదో ఒక ప్రవర్తన ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ప్రభావం తప్ప మరి ఏ ఒక్కడి ప్రభావం నీ మీద ఉండదు. సో యూ కెన్ కమ్ ఇన్ టు ఫుల్ మెచ్యూరిటీ. దేవుళ్ళలో సంపూర్ణమైన మెచ్యూరిటీలో నువ్వు రావడానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నేను ఒంటరి దానిగా తీసుకొని. అమ్మ, వివాహములో కూడా ఇవి సహజం అమ్మ. దేవుడు కొన్నిసార్లు భార్యాభర్తల మధ్యలో కూడా ఒక ఒంటరితనాన్ని తీసుకొని వస్తాడు దేవుడు ఆ ఒంటరితనాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఆ సెపరేషన్ ఎందుకు ఇస్తాడంటే మీ తప్పులు మీరు గ్రహించుకొని మీరు మెచ్యూరిటీ పొందుకొని ఎక్కడ తప్పు చేస్తానని ఆలోచించడానికి దేవుడు మీకు సమయం ఇస్తున్నాడు. అంతేగాని పూర్తిగా మిమ్మల్ని వేరు చేయడానికి కాదు దేవుడు మిమ్మల్ని సెపరేట్ చేసిన. ఇంకా ఎక్కువ కాలము మీరు దగ్గరగా ఉండి గొడవలు పడుతూనే ఉంటారని దేవుడు ఏం చేస్తాడు? అది మీకు కీడే తీసుకొస్తుంది అని దేవుడు ఏం చేస్తాడంటే భార్య భర్తలకి కొంచెం సెపరేషన్ ఇస్తాడు. విడాకులు కాదు నేను మాట్లాడేది. ఒంటరి సమయం. భార్య ఒక గదిలో ఉంటుంది, భర్త ఇంకొక గదిలో ఉంటాడు. ఆ సమయం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఏమంటున్నాడంటే దుష్టుడు ఏర్పరిచిన ప్రతి ఆటంకము నుండి నిన్ను కాపాడటానికే మీ ఇద్దరిని కాస్త సమయము వేరుగా నేను పెట్టాను అంతే. దాన్ని అర్థం చేసుకోండి. ఈ గొడవ ఎందుకు పడ్డాము? దుష్టుని వలనే ఈ గొడవ పడ్డాము. దుష్టుడు
ఇంకా ఈ గొడవలో మమ్మల్ని కొనసాగింపజేస్తే విడాకులు దాకా ఈ వైవాహిక బంధం వెళ్తాది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దాన్ని కాపాడటానికి ఇద్దరిని వేరు చేశాడు. నువ్వు ఒక గది, ఈమె ఒక గది. ఆ ఒంటరితనములోని దేవుడు నీతో మాట్లాడాలని ఆ ఒంటరితనాన్ని నీకు దయచేశాడు. నీ తప్పుని నీకు తెలియపరచడానికి దేవుడు దయచేశాడు. ఆ యొక్క ఒక గోడని, డిఫెన్స్ని మనం తెలుగులో ఏమంటామని, ఒక రక్షణ కవచము దేవుడు నీకు అనుగ్రహించడానికి, దుష్టుడి యొక్క ప్రణాళికల నుండి నిన్ను కాపాడటానికి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే ఒంటరి సమయము, ఒంటరితనాన్ని నీకు దేవుడు ఇస్తాడు. అమ్మ, ప్రతిసారి నువ్వు ఒంటరిదానిగా ఫీల్ అవుతున్నావంటే, ఒంటరి వాడిగా ఫీల్ అవుతున్నావంటే దేవుడు నీ జీవితంలో ఏదో ఒక అద్భుతము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము. అంతేగాని విడిచిపెట్టడానికి దేవుడు నిన్ను వదిలేయటానికి ఒంటరి వాడిగా చేయటం లేదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిన్ను వేరు చేసింది నీ స్నేహితుల నుండి, నీ ఇంటి వారి నుండి, నీ భర్త నుండి, నీ భార్య నుండి, కొన్ని పరిస్థితుల వల్ల ఎందుకు వేరు చేశాడంటే దేవుడు నీకు ఏదో ఒక గొప్ప విషయము తెలియపరిచి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను బలపరిచి, నిన్ను తిరిగి లోకములోకి పంపించడానికి, ఆ యొక్క పురములోకి దేవుడు నిన్ను పంపించి ఉన్నాడు. 5వది రామోతు. గిలియాదులో గాడైట్స్ అంటే గాదు గోత్రాలకి చెందిన వారికి రామోత్ అనే సహజంగా రామ అంటే ఏమి గుర్తుకొస్తుంది మీకు? చెప్పండి. ద మీనింగ్ ఆఫ్ రామ మీన్స్ హై ప్లేస్, ఎత్తైన పట్టణము, ఎత్తైన కొండ, ఎత్తైన పురము. ఎస్, రామోత్ is taken from the word Rama. రామ అనేది ఒక పట్టణం పేరు. ఆ పట్టణానికి అర్థం ఏంటో తెలుసా? ఎత్తైన స్థలము. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఎందుకు వేరు చేస్తాడో తెలుసా? ఎందుకు ఒంటరి వాడిగా చేస్తాడు, ఒంటరిదానిగా చేస్తాడో తెలుసా? నిన్ను ఎత్తైన స్థలానికి తీసుకువెళ్ళటానికి. నువ్వు కింద ఉంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఎత్తైన స్థలానికి. కానీ దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే, నువ్వు అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నావు కాబట్టి ముందు కిందకు వెళ్ళంటాడు. కిందకు వెళ్ళి తిరిగి పైకి వెళ్ళటానికి నేను నేర్పిస్తాను, శక్తిని ఇస్తాను, బలముని ఇస్తాను, ఆదరణ ఇస్తాను, సహనముని ఇస్తాను, ఓర్పునిస్తాను. ఎత్తైన శిఖరముల్లో నిన్ను నిలబెట్టుకుంటాను. నిన్ను తలగానే, చెప్పండి, ఇందాక చదువుకున్నాం, ఏం చేస్తాడంట? అనేక జనముల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనము ఇలాంటి పురముల్లోకి మనం ప్రవేశిస్తూ ఉంటాం. ఒంటరితనముతో మనం బాధపడుతుండగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఈ సమయము నాకు ఎందుకు ఇచ్చావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ప్రభువా, నన్ను విడిచిపెట్టడానికి కాదు ప్రభువా ఈ శ్రమ నాకు కలిగించావు. నా ఇంటి వారి నుండి నన్ను దూరం చేసి నా ఇంటిని వదిలేలాగా నువ్వు చేసినందుకు నేను కోపగించటం లేదు ప్రభువా. ఈ సమయంలో నేను ఏమాత్రము ద్వేషించటం లేదు, దూషించటం లేదు ప్రభువా. నేను ఈ రోజు తెలుసుకున్నాను ప్రభువా, నా కుటుంబము నుండి, నా స్నేహితుల నుండి, నా పరిస్థితులు నన్ను వేరు చేసి ఒంటరివాడిగా ఎందుకు చేసావంటే నీ ప్రేమను నాకు తెలియపరచడానికి, కనపరచడానికి, నన్ను ఎత్తైన శిఖరాల్లోనే తీసుకొని వెళ్ళటానికి ప్రభువా, నన్ను ఒక ముత్యములాగా మార్చటానికి ప్రభువా, నన్ను నీ భుజాల మీద ఎత్తుకొని నా భారము మోసుకోవటానికి నువ్వు నన్ను ఒంటరివాడిగా చేసి ఉన్నావు నాయన ప్రభువా. నాకు అనేక విషయములు నువ్వు నాకు నేర్పించడానికి మాత్రమే ఈ సిటీ ఆఫ్ రెఫ్యూజెస్ లోకి నన్ను తీసుకొని వెళ్తున్నావు. మన జీవితంలో అనేక పురముల్లో మనం ప్రవేశిస్తూ ఉంటామండి. అనేక పురముల్లోని మనం వెళ్తూ ఉంటాము. కొన్ని పురముల్లోని ప్రేమ పొందుకుంటాము, కొన్ని పురముల్లోని సంతోషము పొందుకుంటాము, కొన్ని పురముల్లోని సక్సెస్ని పొందుకుంటాము. కానీ దేవుడు అంటున్నాడు, ఏ పురములోకి వెళ్ళినా కూడా ఆ పురములో నీకు ఆశ్రయముగా నేను ఉంటాను అంటున్నాడు. రామోతు గిలియాదులోని, చివరిగా గోలాను, బాషానులోని గోలాను అనే ప్రాంతము. గోలాన్ అంటే ఏమిటండి? ఎవరైనా చెప్తారా? త్రోవ, లేకపోతే ఈవెన్ గోలాన్ ఈజ్ అ ప్యాసేజ్ ఆర్ రెవల్యూషన్ అంటాడు. అంటే విప్లవం.
చూడండి, గొప్ప విప్లవాలు ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రారంభమయ్యండి బైబిల్లో చూస్తే? గొప్ప యుద్ధాలు ఎక్కడ జరిగాయి? అదే అక్కడ గోలాన్ హైట్స్. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఒక విప్లవకారుడుగా మార్చడానికి దేవుడు నిన్ను ఏం చేసుకుంటాడంటే ఒంటరివాడిగా తన యొద్దకి నిన్ను రప్పించుకుంటాడు. నీకోసం ఒక మార్గము సరళపరచడానికి, ఒక ప్యాసేజ్ క్రియేట్ చేయడానికి దేవుడు తన యొద్దకి నిన్ను రప్పించుకొని ఒక పురములోకి, ఆయన నువ్వు నివసించే పురములోకి నిన్ను తీసుకొని వెళ్తాడు. ఎంతమంది విప్లవకారులుగా జీవించాలని ఆశిస్తున్నారండి? ద గ్రేటెస్ట్ విప్లవకారుడు ఎవడో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు. There is no greater revolutionary in this world than Jesus Christ. ఎంత గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చాడండి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు. అలాంటి ఒక గొప్ప విప్లవకారుడుగా నేను మార్చాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఒంటరిగా ఒక పురములోకి చెప్పాలి పంపిస్తాడు, తీసుకొని వెళ్తాడు. అమ్మా, ఇందులో సారాంశం ఏంటో మీకు అర్థమవుతుంది కదమ్మా? లేకుండా నిన్ను పాపము చేసినప్పుడు ఒక ఆశ్రయపురములోకి నన్ను నడిపించావు. ఆ పాపము నుండి నన్ను కడిగి వేసి పరిశుద్ధుడుగా నన్ను మార్చి నీ యొద్దకి తిరిగి రప్పించుకోవటానికి వచ్చావు నాయన ప్రభువా. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, వేర్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ప్రీస్ట్హుడ్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద లా. ఎక్కడైతే యాజకత్వంలో మార్పు ఉంటుందో, కోహెన్ హాగదోల్ ద హై ప్రీస్ట్. కోహెన్ అంటే ప్రీస్ట్, హాగదోల్ అంటే హై, ద గ్రేట్ హై ప్రీస్ట్ అని. రైట్, అందుకనే హీబ్రూ భాష నేర్చుకోండి. సో ఈ 6 పురములు మన జీవితంలో మనం వెళ్ళవలసిన పురములండి. కొన్నిసార్లు మనము ఈ పురాల్లోనికి వెళ్ళకపోతే దేవుని యొక్క అభిషేకము కానీ ప్రతిష్టత కానీ మనం పొందుకోలేకపోతాం. ఈ పురములోకి మనం వెళ్ళకపోతే దేవుని ప్రేమ పొందుకోలేకపోతాం, దేవుని ప్రేమ మనం తెలుసుకోలేకపోతాం. ఈ పురములో మనం నడిపింపబడకపోతే పడిపోయిన స్థితిలో నుండి మనం ఉన్నత శిఖరాలు ఎక్కలేకపోతాము, జయించలేకపోతాము. దేవుడు అనేక విషయముల్లో అందుకనే అంటాడండి, కొత్త నిబంధనలోని అపోస్తులు అంటాడు, శ్రమ కలుగుట. చెప్పండి, అందరూ చెప్తాం, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకంటే ఆ శ్రమలో తోడుగా ఎవరున్నారు? యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఈ ఒంటరితనంలో నాకు తోడుగా ఎవరున్నారు? కృంగిపోయిన ఈ జీవితంలో తోడుగా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నన్ను కావాలని దేవుడు నడిపించాడు, నాకు ఏదో నేర్పించటానికి. ఈ పురములో నేను ప్రవేశించానంటే ఏదో ఒకటి దేవుడు నాకు కనపరచడానికి, నాకు తెలియపరచడానికి ఈ పురములో దేవుడు నన్ను నడిపించి ఉన్నాడు. అందుకనే అంటున్నానమ్మా, ఒంటరిగా ఉన్నప్పుడు అవకాశము సద్వినియోగము చేసుకోండి. పాపము చేయటానికి కాదు, పరిశుద్ధులుగా మనం దేవుని సన్నిధిలో నిలబడటానికి. మీరు ఒంటరిగా ఎందుకు చేయబడుతున్నారంటే అమ్మా, పురుషులు మీరే, మీ సెల్ ఫోన్లోని బూతు సినిమాలు చూడటానికి కాదు. అర్థమైంది కదా? 24 గంటలు ఫేస్బుక్ లో అమ్మాయిని చూడటం కాదు, షిట్ చాట్లు చేయటం కాదు. దేవుడు మిమ్మల్ని ఒంటరిగా తీసుకొచ్చింది, మీ తల్లిదండ్రుల నుంచి దూరం చేసి హాస్టల్లో మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చింది మీరు ఈ రూమ్ లో కూర్చొని పిచ్చి పనులు చేయటానికి కాదు. దేవుడు అంటున్నాడు, నీకు కీర్తిని, ఘనతను, పేరుని ఇవ్వటానికి ఈ పురములోకి నేను తీసుకొని వచ్చి ఉన్నాను. నా మాట గైకొనండి, నా మాట వినండి, నాకు లోబడండి, నేను సమస్తము నీకు అనుగ్రహిస్తాను అని మీకు తెలియపరచడానికి దేవుడు మిమ్మల్ని అన్నిటి నుండి, అందరి నుండి దేవుడు వేరు చేసి ఉన్నాడు. రైట్, ఈ సమయంలో మనము ప్రార్థించుకుందాం. ప్రభువా, ఒంటరిగా ఉంటే నాయన ప్రభువా, నా ఆలోచనలు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను నాయన. ఒంటరిగా ఉంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, ఒంటరిగా ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. కానీ ప్రభువా, ఈరోజు నేను నేర్చుకున్నది, ఈరోజు నేను తెలుసుకున్నది ఏమిటనగా, నాయన ఒంటరిగా నన్ను ఎందుకు తీసుకొచ్చావంటే నీవు నాతో ముఖాముఖిగా వ్యాజ్యం ఆడుటకు, నన్ను నీ ప్రేమని పొందుకునేలాగా నేను నా తల్లి ఉండినట్లు
నన్ను ఒంటరిదానిగా చేసావు, ఒంటరివాడిగా చేసావు. అంతేగాని నన్ను విడిచిపెట్టడానికి కాదు, అవమానపాలు చేయటానికి కాదు నాయనా తండ్రి, నన్ను ఉన్నత శిఖరాలలోకి నడిపించడానికి మాత్రమే నన్ను ఒంటరివాడిగా చేసావు. ఏదో ప్రణాళిక కలిగి ఉండే నన్ను అన్నిటి నుండి వేరు చేసావు ప్రభువా. ఈ ఒంటరితనం అనే పురములోకి నన్ను పంపించావు. నా కుటుంబం నుండి వేరు చేసావు, నా భర్త నుండి, నా భార్య నుండి, నా బిడ్డల నుండి, అందరి నుండి నన్ను వేరు చేసి నన్ను ఏదో చెయ్యాలనే ఆశతోనే నన్ను ఒంటరివాడిగా చేసావు నాయనా తండ్రి. ఈ రోజు నేను గ్రహించాను నాయన ప్రభువా. నాయనా, నీ యావత్తు చిత్తము నా జీవితంలో జరిగించుకోండి. ఏ ప్రణాళిక అయితే నువ్వు కలిగి ఉన్నావో నా పట్ల అది యావత్తు జరిగించుకోండి ప్రభువా. నాయనా, నీ ఆలోచన నా పట్ల మంచివై ఉన్నావి నాయన ప్రభువా. అవును నాయన ప్రభువా, నిన్ను నమ్మిన వారికి సమస్తము మంచివే జరుగుతాయి ప్రభువా. ఆల్ థింగ్స్ హ్యాపెన్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ గాడ్. నాయనా, ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుని జయించే శక్తిని పొందుకోవటానికే నాయన ప్రభువా, నన్ను పరీక్షించటానికే ప్రభువా నన్ను ఒంటరివాడిగా నువ్వు చేసావు. ఒంటరితనములో నేను ఏం చేస్తాను, నిన్ను కోరుకుంటానా పాపముని కోరుకుంటానా అని పరీక్షించటానికే నన్ను ఒంటరివాడిగా చేసావు, ఒంటరిదానిగా చేసావు నాయన ప్రభు. ఆ ఒంటరితనములో ఇతరులకి కీడు చేసే ఆలోచన కలిగి ఉంటానా లేదా అని నువ్వు చూడటానికే, పరీక్షించడానికే నన్ను అందరి నుండి వేరు చేసావు ప్రభు. నాకు దగ్గరగా ఉండటానికే ప్రభువా నువ్వు నన్ను వేరు చేసావు అందరి నుండి ప్రభు. కీడు చేయటానికి ఎప్పుడు నన్ను ఎవరి నుండి నువ్వు వేరు చేయవు ప్రభు. కీడు నుండి కాపాడటానికి నన్ను వేరు చేసావు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి ఈ సమయంలో మనము బలారాధనలో పాల్గొంటున్నాము. దయచేసి బాప్తిజము